అందరికీ నమస్కారం అండి. మనం చర్చించబోయే అంశం కేచరి ముద్ర అండి. అంటే కేచరి ముద్ర రాకముందు ఎట్లుండేది, వచ్చినాక ఎట్లుండేది, ఒకసారి కేచరి ముద్ర చూడండి. అంటే నాకు కేచరి ముద్ర ఎలా వచ్చిందో చెప్తాను. అంటే మన గురువుగారు చెప్పిన అది ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తుండే, ఇంకా అంటే డైలీ చేస్తుండే, డైలీ ధ్యానం చేసినప్పుడు మనం చేస్తాం కదా కేచరి ముద్ర అని, అది చేస్తుండే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను అంటే అప్పుడప్పుడు అంటే ఏం చేస్తాను అంటే కర్చీఫ్ ఉంటుంది కదండి, కర్చీఫ్ పట్టి ఇట్లా లాగేటుండండి, అది కూడా చేస్తుండే. ఇంకోటి అంటే ఈ రెండు ఎక్సర్సైజ్ కర్చీఫ్ అది రెండు చేసుకుంటా అంటే డైలీ అండి. మళ్ళీ ఒక్కరోజు గ్యాప్ ఇచ్చినా మళ్ళీ అది వెంబటే అది ఉన్న పొజిషన్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ చిన్నగా అయిపోతుంది. అందుకే డైలీ మనం రోజు అంటే కొంచెం సమయం దాన్ని కేటాయించి రోజు చేయాలండి. చేస్తే మనకు చేస్తుంటే అది పెరుగుకుంటా ఒక రోజు కంపల్సరీ వస్తుంది. అంటే ఇప్పుడు నాకు కేచర్ ముద్ర రాకముందు అంటే ఎట్లా అంటే అనుభవం ఏమేమి ఉండేది ధ్యానంలో ఎట్లా అని చెప్తాను. మనకంటే మెయిన్గా కేచర్ ముద్ర అంటే ఆకలి అండి. ఇప్పుడు కేచర్ ముద్ర రాకముందు నేను తినటోనండి బాగానే, ఒక 3 times అంటే పర్ డేకి 3 times మంచిగా ఉంటుండండి. 3 times ఎక్కువ మంచిగా తినటోండి. ఇంకోటి అంటే మళ్ళా ఆకలి ప్లస్ ఇంకోటి ధ్యానంలో కూడా అంటే కేచర్ ముద్ర రాకముందు నేను ఇట్లా ప్రాణాయామం ఇట్లా చేస్తా కదా, అంటే అంటే కొద్దిసేపటి చేసిన తర్వాత మనకు ఆ స్థితి కలిగేది. కానీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం ప్రాణాయామం చేసినాక జ్యోతి ముద్రలు వేసినాక ఇట్లా ఉంటుంది కదా, మనం మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాం కదా, ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా మనకు కొద్దిసేపటి తర్వాత మంచి ఒక స్థితిలోకి వెళ్తున్నాం. కానీ ఎప్పుడైతే కేచర్ ముద్ర వచ్చిందో అండి, నాకు కేచర్ ముద్ర వచ్చినాక ఏమైందంటే మెయిన్గా ఆకలి కాడ అది వెళ్ళిపోయిందండి. ఆకలి అనేది లేదు అసలు. అంటే ఇప్పుడు మనం ఒక రోజుకు 3 times తింటాం కదా అందరం ఇప్పుడు, కానీ 3 times తినకుండా మనం చాలా యాక్టివ్గా ఉంటామండి కేచర్ ముద్ర వస్తే. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు డైలీ 3 పూటలు తింటారు కదా, వాళ్ళకన్నా మనమే ఎక్కువ యాక్టివ్ ఉంటాం తినకుండా కేచర్ ముద్ర వస్తే. నేను అబ్జర్వ్ చేసిన ఎట్లా మంచిగా అనిపిస్తుంది అండి. అసలు మనకు ఆకలి కూడా అనిపించదు, మళ్ళీ యాక్టివ్గా ఉంటాం, మంచిగా మాట్లాడతాం, మంచిగా చేస్తాం అసలు. అంటే కేచర్ ముద్ర వల్ల అది లాభం, ఆకలి కంట్రోల్కి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఇట్లా కేచర్ ముద్ర వేసుకుంటాం కదా, వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నాకు కొంచెం తీయగా మంచిగా అంటే ఫస్ట్లో వచ్చేది కదా, కేచర్ ముద్ర వచ్చినాక వచ్చేది కాదు. ఇంకా అది అంటే కొన్ని రోజులకు ధ్యానం చేస్తుంటే అది చేస్తుంటే 2 చేస్తుంటే నేను ఇట్లా కేచర్ ముద్ర ఇట్లా పెడతా కదా, పెట్టినాక మనకి ఇప్పుడు జలంలాగా వచ్చేవి తీయగా వస్తాయి కదా, ఆ జలంలాగా తీయగా వచ్చేటివి ఇప్పుడు కూడా వస్తుంది నాకు. అంటే అట్లా పెట్టుకుంటే జలంలాగా తీయగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇంకా ఏముంటాయి ఇంకా ధ్యానంలో చక్కటి స్థితిలో ఉంటున్నాను. ప్రాణాయామం ఇప్పుడు కేచర్ ముద్ర వేసుకొని ప్రాణాయామం చేస్తాం కదా, చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది అండి. మంచిగా అక్కడ దృష్టి పెట్టి చేయగలుగుతున్నాను కేచర్ ముద్ర వల్ల. చాలా చేయండి మీరు కూడా ప్రాక్టీస్ చేసి మన గురువుగారు చెప్పిన ఎక్సర్సైజ్ ప్లస్ నేనైతే ఎక్సర్సైజ్ చేశాను. మళ్ళీ ఖర్చు పట్టుకొని కొంచెం నాలుగుని ఇట్లా బయటికని లాగడము సంథింగ్ చిన్న ఎక్సర్సైజ్ చేస్తుంటే వస్తుంది, అది పక్కా వస్తుంది. అనుకోకండి ఇట్లా చిన్నగా ఉంది నాది వస్తుందా రాదా అని అనుకోకండి. ఒకప్పుడు నాది కూడా అంటే ప్రతి ఒక్కరితో ఫస్ట్లో చిన్నగానే ఉంటుంది, కొంచెం పెద్దగానే ఉంటుంది, ఎమ్మటే వచ్చేస్తుంది. అంటే మనం అంటే ప్రయత్నం చేస్తుంటే అదే ఒక చిన్నగా పెద్దగా అవుతుందండి, వచ్చేస్తుంది. ఎప్పుడో ఒక రోజుకి వచ్చేస్తుంది. ఆ ఎక్సర్సైజ్ చేయండి, స్వామి చెప్పిన ఎక్సర్సైజ్ చేయండి. ఇంకోటి మంచి కేచర్ ముద్ర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఆకలి కానీ మళ్ళీ ఏమన్నా అంటే ఆకలి కానీ మళ్ళీ ధ్యానంలో కానీ మళ్ళీ ఇంకా జలం ఉంటుంది, ఆ జలం మంచిగా తీయగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే అండి మనకి ఎప్పుడైనా ఒకసారి ఆకలి అవుతుంది కదా, ఎక్కువ ఆకలి అయినప్పుడు అంటే నేను ఏం చేసిన కేచర్ ముద్ర వేసుకున్నాను. ఎమ్మటే ఆకలి పోయేది. ఒక్క 2 minutes లేస్తా, ఆ జలం అని వస్తుంది కదా, ఆ జలం మింగితే తీయగా వస్తుంది కదా, అది నోట్లోకి వెళ్ళిపోతే కథం ఆకలి పోయేదండి. నేను ఎందుకంటే నాకు సొంతంగా ఇవి అనుభవాలు అయినాయండి, అందుకని చెప్తున్నాను. ధన్యవాదములు అండి.